వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ వనభోజనానికి వచ్చి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు కదా. ఇక గేమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక కబడ్డీ పోటీలో ఇటువైపు లీలావతి గ్రూప్, అటువైపు ఆనంద గ్రూప్ ఇద్దరు పోటాపోటీగా ఆడుతూ ఉంటారు. అన్ని రౌండ్స్లో ఆనందభైరవి టీమే విన్ అవుతూ ఉంటుంది. లీలావతికి లోపల కుళ్ళు వస్తూ ఉంటుంది. అటువైపు అనన్య లీలావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఫైనల్ రౌండ్గా లీలావతి ఇక కబడ్డీ ఆటకి కూతతో వస్తూ ఉంటే అందరూ కలిసి ఇక లీలావతిని ఓడగొట్టి కింద పడేస్తారు. ఇక టీం విన్ అవడంతో ఆనందభైరవిని ఎత్తుకుని తిప్పుతూ మా ఆనంద గారు మన టీంని గెలిపించారు. ఇక ఈ వనభోజనాల వేళ ఆనందభైరవినే అసలు సిసలైన హీరో అని చెప్పి ఎత్తుకుని తిప్పుతూ ఉంటారు ఆనందభైరవిని. ఇటువైపు లీలావతికి చాలా అంటే చాలా ఘోర అవమానం జరగడంతో అప్పుడే అనన్య వచ్చి, చూసారా అత్తయ్య, ఇలాంటివి చిన్నత్తయ్య చేయించడం కోసమే ఈ వనభోజనాలు ఏర్పాట్లు చేశారు. తనకేమో అందలానికి ఎక్కిస్తున్నారు, మిమ్మల్ని నీళ్ళకి పడేస్తున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు అని అంటుంది అనన్య. ఇక అన్ని పోటీల్లో ఇటువైపు ఆనందభైరవినే గెలవడంతో ఇక అక్కడున్న యాంకర్ ఆనందభైరవి గారి టీమే విన్ అయింది, మీరొచ్చి ప్రైజ్ని కలెక్ట్ చేసుకోండి అనగానే ఇక ఆనంద అంటుంది, చూడండి, మన కాలనీ వాళ్ళందరం కలిసి ఈ వనభోజనాలు ఏర్పాట్లు చేశాము. కానీ గెలిపోటములతో మీరు ప్రైజులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అక్క నేను ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఇంటి కోడళ్ళుగా ఉన్నాము. నా గెలుపు అంటే నా ఒక్కదానిదే కాదు, అందరిది. అక్క ఓడిపోయి కూడా నన్ను గెలిపించింది అనుకుంటాను. అక్క, ఈ గెలుపు నీకే అని చెప్పి ఇక స్టేజ్పై లీలావతిని తీసుకొచ్చి అవార్డు తన చేతికి ఇస్తుంది ఆనంద. అమ్మని, చూసావా, ఒకే ఒక్క మాటతో మీ అత్త అటువైపు తిరిగిపోయిందే అని అంటుంది కాంచన. అమ్మా, మా అత్తయ్య చెప్పిన మాటలు వింటుంది, ఇక పొంగిపోయినా ఉబ్బి తబ్బిబ్బవుతుంది. కానీ ఇంకా అసలు సిసలైన సినిమా ఉంటుందిలే అని చెప్పి అంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా కాటికాపరి వస్తే తన్ని కొట్టి పక్కకి పెట్టేస్తారు అనన్య, కాంచన. ఇటువైపు ఇక శరణ్య కాటికాపరి గురించి అంతా వెతుకుతూ ఉండగానే ఇక స్పృహ కోల్పోయి ఉంటారు. పెద్దయ్య లేపుతుంది. అమ్మ, ఈ ఫంక్షన్లోనే ఆ రోజు ఆ శ్మశానానికి వచ్చిన వాళ్ళని చూశాను, వాళ్ళే నన్ను కొట్టారు అనగానే ఎవరు అని అంటుంది శరణ్య. ఇంకెవరో కాదమ్మా అని చెప్పి దూరంగా ఉన్న అనన్య కాంచనని చూపిస్తారు. అంటే వాళ్ళేనా అని అంటుంది. ఖచ్చితంగా వాళ్ళేనమ్మా, వాళ్ళే. నీకు ఏదో కీడు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇదే ఫంక్షన్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా నీకేదైనా అనగానే అర్థమైంది, మీరు వెళ్ళండి అని చెప్పి తనకి భోజనం ప్యాకెట్ చేసి శరణ్య ఇస్తుంది. ఇక అతను వెళ్ళిపోవడంతో దర్శన్ వస్తారు. ఏంటి ఆయన్ని గుట్టుగా పంపించేస్తున్నావు, ఏదో నిజం చెప్పాలంట కదా అనగానే, ఏమండి, నిజాలు ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను. అప్పటిదాకా మీరు నన్ను నమ్మడం మీ ఇష్టం. అత్తయ్య టీము గెలిచింది, వెళ్దాం పదండి అనగానే సర్లే అని చెప్పి ఇక అటువైపు వస్తారు దర్శన్. ఇది ఇలా ఉండగా లహరి భోజనాల తర్వాత శరణ్య దగ్గరికి వస్తుంది. వదిన, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ అమ్మ వాళ్ళు అలాగే ఈ కాలనీ వాళ్ళు వనభోజనాలు చక్కగా జరుపుకుంటున్నారు. ఆ ప్రకాష్కి స్పృహ వచ్చి ఇక్కడికి ఆయన తీసుకొస్తారంట అనగానే, ఏంటి, మీ ఆయన ఇక్కడికి వస్తున్నారా అనగానే, అవును, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్యూటీ వర్కే చేస్తారు. ఇక్కడ హంతకులున్నరి ఆ ప్రకాష్ హాస్పిటల్లో చెప్పాడంట అనగానే, సరే లహరి, నువ్వేమీ టెన్షన్ పడద్దు. ఆ ప్రకాష్ నోరు మళ్ళీ ఎలా మూతయ్యాలో నాకు తెలుసు అని అంటుంది శరణ్య. అంటే వదిన, ఏం చేయాలనుకుంటున్నావు అనగానే, మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ వాడికిస్తాను. వాడికి ఈసారి డబల్ డోస్ ఇంజెక్షన్ ఇస్తాను. ఇప్పుడే నేను ఫోన్ చేసి ఆ ఇంజెక్షన్ తెప్పిస్తాను అనగానే, వదిన థ్యాంక్ యూ సో మచ్ అనగానే, చూడు లహరి,
మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా భయపడకూడదు, దానికి సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ ఈ మధ్యన నాకు తెలుసులే అని అంటుంది శరణ్య. వాళ్ళిద్దరూ అలా మాట్లాడడం దూరం నుండి ఆనంద చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక లహరి వాళ్ళ ఆయన ఇన్స్పెక్టర్ సత్య ప్రకాష్ని తీసుకుని వస్తూ ఉంటారు. ఇక శరణ్య అనుకుంటుంది, ఈసారి సంవత్సరం దాకా నీకు నోరు లేకుండా నేను చేస్తాగా అని చెప్పి వెనక నుండి వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తుంది. ఒక్కసారిగా వస్తున్నవాడల్లా పిట్స్ వచ్చి మూర్ఛపోతాడు. ఇక హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు సత్య. ఇక ఇద్దరు హైఫై కొట్టుకుంటారు. అమ్మని, ప్రకాష్ ఇక్కడికొచ్చి లహరి పేరు చెప్తాడని శరణ్య ఇది చెప్పిందా? చెప్తా నీ సంగతి చెప్తా అని అనుకుంటుంది అనన్య. ఇక దూరంగా శరణ్య మాత్రం, అక్క, నువ్వు నా మీద పగపట్టావని నాకు తెలీదు. అక్కవి కాబట్టి నువ్వు ఎన్ని అబద్ధాలాడినా నేనేమీ అనుకోలేదు. అత్తయ్య నీ నిజస్వరూపం, నీకు కడుపు లేదని తెలిసాక నువ్వు నన్ను ఎంతగా టార్చర్ చేస్తావో, ఎంతగా ఇరికించాలనుకుంటున్నావో అర్థమైంది. అలాగే కాటి కాపరి అసలు నిజం చెప్పాడు అంటే ఆయనకి వీడియో పంపించదు కూడా నువ్వే అని నాకు అర్థమైంది. కానీ ఆ రోజు వీడియో మొత్తం మీరు తీశారు కాబట్టి మీ ఫోన్లో అసలు అలా నేను ఎందుకు చేశాను అన్న వీడియో కూడా ఉంటుంది కదక్క. ఆ ఫోన్ని ఖచ్చితంగా పెద్దమ్మ ఎక్కడో దాచుంటుంది. మొత్తం వీడియోని ఆయనకి చూపిస్తే మీ అసలు బండారం, ఆ సమీరా బండారం బయటకొస్తుంది. అప్పటిదాకా మీ గురించి నేను మంచిగానే నటించాలి అని అనుకుంటుంది శరణ్య. ఇక లీలావతి ఆనంద వైపు చూస్తూ ప్రేమగా, ఎంతైనా మనం తోడికోడలు కదా ఆనంద, ఎవరైనా గెలవచ్చు, ఈ గెలుపు మనిద్దరిది అని అంటూ ఉంటే రాజేశ్వరరావు, కోటేశ్వరరావు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వనభోజనానికి అందరూ కలిసికట్టుగా భోజనం చేయాలి కాబట్టి చక్కగా టేబుల్స్ వేసి పచ్చటి అరిటాకుల్లో ఇక వనభోజనానికి పులిహార, చక్కెర పొంగలి, ఇక పూర్ణపు బూరెలు, నెయ్యి, ఇలా అన్ని రకాల వంటలు వడ్డిస్తూ అందరూ సంతృప్తిగా భోజనం చేస్తూ ఉంటారు. భోజనాలు పూర్తయ్యాక స్వామీజీ వస్తారు. ఇక స్వామీజీ శరణ్య, ప్రీతి, లహరి, దర్శన్ వీళ్ళందరికీ జాతకాలు చెప్తూ ఖచ్చితంగా మీ ఇంట్లో అతి త్వరలో పిల్లలు పుట్టబోతున్నారు, మనవలు మనవరాలతో కలకలలాడుతుంది అని చెప్పి ఆనందభైరవి కుటుంబానికి అంటూ ఉంటారు. లీలావతి అనన్యని చూసి తెగ సంతోషపడుతూ ఉంటుంది. అబ్బా, ఈవిడ నాకు ఆలు లేదు, చూలు లేదు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. కానీ ఈ శరణ్య లహరికి త్వరలో పిల్లలు పుడతారేమో, వాళ్ళకి పుట్టకూడదు, ఆనంద కుటుంబంలో ఆనందం రాకూడదు, రెండు కుటుంబాలు విడిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది అనన్య. ఇక స్వామీజీ వెళ్ళిపోవడంతో ఇక ఆనంద మరోసారి అనన్య ప్రెగ్నెంట్ కాదని నిరూపించడం కోసం అనన్య తాగవలసిన జ్యూస్లో మరోసారి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేస్తుంది. అనన్య స్పృహ కోల్పోగానే అక్క అనన్య స్పృహ కోల్పోయింది అనగానే, అయ్యో కడుపుతో ఉంది కదా ఆనంద, అందుకే ఇక్కడ పనులన్నీ చేసి పాపం తను స్పృహ కోల్పోయింది అనగానే, సరే అక్క, డాక్టర్కి నేను రప్పిస్తాను అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఆనంద. ఆ డాక్టర్ ఎవరో కాదు, అంతకుముందు అనన్య అబద్ధం చెప్పించిన డాక్టరే రావడంతో ఇక కాంచన అంటుంది, మా అమ్మకి కడుపు లేదని నువ్వు చెప్పావు అనుకో, ఖచ్చితంగా మా అమ్మి ఆ రోజు చెప్పింది కదా నీ హాస్పిటల్ గురించి, అది రుజువవుతుంది. ఆనంద నిన్ను పిలిపించినా నువ్వు మాత్రం మా అమ్మకి కడుపు ఉందని చెప్పు అని అంటుంది. సరే అని చెప్పి డాక్టర్ ఒప్పుకోవడంతో ఇక ఆనందిని చెక్ చేసి, ఈ అమ్మాయి నీరసంగా ఉంది, పని ఒత్తిడి వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, లోపల బిడ్డ మాత్రం చాలా హెల్దీగా ఉన్నారని చెప్పడంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రీతి, రోహిత్, దర్శన్, శరణ్య అలాగే ఉండిపోతారు. ఇక శరణ్య ఆనంద దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, ఆ రోజు ప్రెగ్నెంట్ లేదన్నారు, ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తున్నారు అనగానే, నాకు అర్థం కావటం లేదు, కానీ ఏదో చేసింది, అది మనం బయట పెట్టాలి శరణ్య, ఇప్పుడు మనం కాముగానే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆనందభైరవి. ఇక ఆనంద దగ్గరికి లీలావతి వస్తుంది. ఏంటక్క, ఏం మాట్లాడాలి అనగానే, చూసావా ఆనంద, నా కోడలు కడుపుతో లేదని చెప్పి నువ్వు అన్నావు,
ఇప్పుడు తను కడుపుతో ఉంది. ఇప్పటికైనా నువ్వు మారు. ఎందుకంటే అనన్య ఎన్నో తప్పులు చేసింది. కానీ మన ఇంటి వారసుణ్ణి తన కడుపున మోస్తుంది ఆనందా. అలాంటి అమ్మాయిని బాధ పెట్టద్దు. తన్ని మార్చుతాను అనగానే, అక్క, పిచ్చి అక్క, నువ్వు నీ ఇంటికి మనవడు మనవరాల్ని తీసుకొస్తుందని అనుకుంటున్నావు. కానీ అది మన కుటుంబాన్ని నాశనం చేయాలని, విడగొట్టాలని కోరుకుంటుంది. అలాగే లేని కడుపుని ఉన్నట్టు డాక్టర్తో నిజం చెప్పించిందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని బయట పెట్టే కార్యక్రమం నేను చేపెడతాను అని అనుకుంటుంది. ఇక వనభోజనాలు పూర్తయిపోయాక ఇంటికి బయలుదేరుతారు ఆనందభైరవి కుటుంబం. ఇక ప్రీతి ఆనందని, లీలావతిని, కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలుస్తుంది. దర్శన్, రోహిత్, అలాగే ఇటువైపు శరణ్య ఇప్పుడు ఖచ్చితంగా అక్కకి డౌట్ వచ్చుంటుంది అని అనుకుంటుంది. అత్తయ్య గారు, ఇది మన ఇంటి పని మనిషి. ఇది వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు. ఇప్పుడిది కడుపుతో ఉంది. దీని మొగుడు ఎవరత్తయ్య గారు అని అంటుంది. అంటే అని చెప్పి లీలావతి అనేలోపు, ఏ ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది. ఇక ప్రీతి ప్రీతి అని అంటారు. ఇక రోహిత్, అవును రోహిత్, ఈ పని మనిషికి మొగుడు ఎవరు? ఇది కడుపుతో ఉందని అత్తయ్య గారు తెగ సేవలు చేస్తున్నారు కదా. అసలు ఇది ఈ ఇంట్లో మనకేమవుతుందని అనగానే, ఇక రోహిత్ అసలు దీనికి ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది. అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక రోహిత్, చూడు ప్రీతి, నేను చెప్పింది వినమ్మా. అనన్య కడుపుతో ఉంది. కానీ తన భర్త గురించి మనం ఆరాలు తీయకూడదు అని అంటుంది ఆనందభైరవి. అత్తయ్య గారు, ఒకటి, తను ఇంటి పని మనిషే. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి రేపటి రోజు డెలివరీ అయినప్పుడు తన భర్తను అడుగుతారు. అప్పుడు ఎవరిని చూపిస్తారు? నా మొగుడిని చూపిస్తారా అని అంటుంది ప్రీతి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక కాంచన, ఏందమ్మీ అలా అంటావు? మా అల్లుడు గారు ఎవరు అన్నది మాకు తెలుసు. చెప్పవలసినప్పుడు మేం చెప్తాము అనగానే, కాంచన అని అంటుంది. ఏంటి అమ్మగారు, నేను చెప్పింది కరెక్టే కదా. నా కూతుర్ని అనుమానించి బయటికి పంపించకండి. తను కడుపుతో ఉన్నా నేను పనులు చేసుకుంటాను. మీరు పెద్దింటివారు కాబట్టి జ్యూసులు అలాంటివన్నీ మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని అంటూ ఉంటుంది కాంచన. పాపం లీలావతికి లోపల బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో శరణ్య, అక్క, నిజాలు తెలిసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తాయి. నువ్విప్పుడు అందరినీ ప్రశ్నించి నువ్వు చెడ్డదానివి అవ్వద్దు అనగానే, ఏంటి శరణ్య, మొన్నంతా నువ్వు కడుపుతో ఉన్నావని అన్నారు. తర్వాత నీకు ఆభాషణ అయ్యిందన్నారు. ఇప్పుడు ఇది కడుపుతో ఉండడం ఏంటి? మీ అమ్మాయిని తీసుకువెళ్ళి వేరే ఇంటికి వెళ్ళండి, లేకపోతే నాకు కోపం వస్తుంది అని చెప్పి ప్రీతి స్పృహ కోల్పోతుంది. ప్రీతి ప్రీతి అని చెప్పి అందరూ పట్టుకునేలోపు ఇక ఆనంద, అక్క, ప్రీతి చాలా నీరసంగా ఉంది. తనకి ఎందుకో కోపం వస్తుంది. తన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే, చూసారా అత్తయ్య గారు, కడుపుతో ఉన్న నన్ను మాత్రం పట్టించుకోకుండా ప్రీతి గురించి ఆలోచిస్తున్నారు. చూసావా రోహిత్ అని చెప్పి అనగానే, ఛీ నీచురాలా, నువ్వు కడుపుతో ఉన్నావని అని నాకే తెలీదు. కానీ నువ్వంటున్నావు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ప్రీతి అని చెప్పి తన్ని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తారు రోహిత్. ఇక డాక్టర్ వచ్చి పరీక్ష చేయగానే ప్రీతి ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా ఆనంద, శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోహిత్కి కంగ్రాచ్యులేషన్ చెప్తారు దర్శన్. ఇక కాంచన, అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ గుడ్ న్యూస్ విని. ఇక లీలావతి అసలు ఎవరు కోడలు ఎవరు అని చెప్పి మైకంలో ఉండిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.